వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. పోక్సో కేసులో నోటీసులు అందుకున్న మాధవ్ విచారణకు మాత్రం భారీ ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను బహిరంగ ప్రస్తావించినందుకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు అనంతపురం నుంచి. శ్రీనివాస్, వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే ఆయన భారీ ర్యాలీతో వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. రఫీ మరి కాసేపట్లో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు గోరంట్ల మాధవ్ వెళ్ళబోతున్నాడు. ఈ ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి వద్ద చూడొచ్చు. కొంతసేపు క్రితమే అతను ఇంటి నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కనుక్కునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఇవాళ ఏదైతే ఉందో మీరు పోక్సో కేసు కింద నమోదు చేసిన చట్టం ఏదైతే కేసు కింద ఇవాళ రావాలని చెప్పి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కోరిన పరిస్థితి ఉంది. ఇవాళ మీరు హాజరవుతారా లేదా? ఈరోజు బయలుదేరాలనేది డిసైడ్ చేసినాను. కాకపోతే అక్కడ ఎప్పుడు అటెండ్ అవుతా అనేది ఇంకా కొంత క్లారిటీ లేదు. కానీ ఈరోజు అయితే నేను బయలుదేరాలనేది డిసైడ్ చేసుకున్నాను. సార్, మరి నోటీసులు ఏమని చెప్పారు? ఆ నోటీసు ప్రకారం ఎన్ని గంటలకు హాజరవుతాయని చెప్పారు? ఆ నోటీసు ప్రకారం మీరు హాజరయ్యే పరిస్థితి ఉందా? కరెక్ట్ ఆ టయానికి కాకుండా నేను సైబర్ క్రైమ్కి కూడా ఇంటిమేట్ చేసినాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత నాకు టయాన్ని ఇవ్వండి అని చెప్పినాను. నేను ఒక మెసేజ్ని కూడా పెడతా ఉన్నా. మెసేజ్ పెట్టి టైం తీసుకుంటా, సఫిషియెంట్ టైం తీసుకుని నేను అటెండ్ అవుతా. ఈరోజు అయితే బయలుదేరుతా. పూర్తి స్థాయిలో బల ప్రదర్శనగా మాధవ్ విజయవాడకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మీ అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే మీరు సింగిల్గా వెళ్తున్నారా? మీ అనుచరులంతా మీ వెంట వచ్చే అవకాశం ఉంది? అంటే ఇంకా ఒక గంటన్నర ఉంటే డిసైడ్ చేస్తా. హాజరవుతా. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు హాజరైతా. ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా హాజరవుతా. ఈరోజు బయలుదేరుతా. మీకు నోటీస్ ఇచ్చిన వెంటనే అంతర్యుద్ధం వస్తుందని చెప్పి మీరు ఒక వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే మీకు నోటీస్ ఇచ్చిన సమయంలో మరోసారి వివాదాస్పదలు చేసిన పరిస్థితి. ఇవాళ కూడా మీరు భారీ ప్రదర్శనగా మీరు ఏదైతే ఉందో ప్రభుత్వం నోటీస్ ఇచ్చిన దానికి భారీ ప్రదర్శనగా వెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదల్లా కాదు, కానీ నేను చట్టాలను గౌరవిస్తూ ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ అధికారి దగ్గర హాజరయ్యి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యాజ్ పర్లా నేను మసలుకుంటా. సార్, ఇప్పటికే మీరు పోలీసు విధులు నిర్వర్తించిన పరిస్థితి ఉంది. పోలీసులు ఆఫీసర్గా రిటైర్ అయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో సెక్షన్ 35B, BNS అలాగే 72, 79 సెక్షన్లు ఏమిటి వర్తిస్తాయి? సరే, అదైతే వితిన్ 7 years ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుస్తారు పోలీస్ అనేది కూడా మనకు ఇంకా తెలియదు. ఇన్వెస్టిగేషన్ అనేది డిపెండ్ అపాన్ పోలీస్, దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. సార్, ఇప్పటికే గన్నవరం వంశీ కానీ పోసారి మురళీకృష్ణ అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. తర్వాత మీకు నోటీసులు వచ్చిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి, ఒక భయంకరమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితులను అధిగమించాల్సిన టైం కూడా ఆసన్నమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా దీనిపైన అన్ని రకాల జాగ్రత్తలను, అన్ని రకాల చర్యలను కూడా పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. దీన్ని తొందరలోనే ఓవర్కమ్ అవుతుంది మా పార్టీ అనేది కూడా నేను తెలియజేస్తాను. ఓకే సార్, ఏదైతే ఉందో పోక్సో కేసులో బాధితుల పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పిఎస్లో వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన పరిస్థితి. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకే ఈ కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో విచారణలో భాగంగా ఇవాళ విజయవాడ కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి మాధవ్ కూడా మనతో మీడియాతో ఎన్టీవీతో మాట్లాడినప్పుడు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరయ్యేందుకైతే గోరంట్ల మాధవ్ వెళ్ళబోతున్నాడు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.